బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఓ ఒంటరి మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కర్లపాలెం మండలానికి చెందిన వెంకట సుజాత తన 18 ఏళ్ల మంచానికే పరిమితమైన కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. తమకు నివాసానికి సొంత ఇల్లు కూడా లేదని, జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా వారి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుని సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్పందనతో వెంకట సుజాత కుటుంబం కొంత ఊరట వ్యక్తం చేసింది. నా పేరు వెంకట సుజాత. నాకు భర్త లేడు, చనిపోయాడు. నాకు 18 సంవత్సరాల పిల్లోడు, వికలాంగుడు. ఆ పిల్లోడిని పెట్టుకుని నేను జీవిస్తున్నాను. ఆ పిల్లోడికి సర్జరీ చేయించాను, అన్నీ బాగవుతాయి అన్నారని 100 ఏళ్ళ స్థలం కూడా అమ్ముకొని పిల్లోడు బాగుంటే చాలు అని చెప్పి నేను అనుకుని ఆ పిల్లోడిని బాగు చేయించాను సార్. ఉండటానికి ఈరోజు అర్జెంట్ స్థలం కూడా లేకుండా నేను ఉన్నాను సార్. అప్పుల్లో ఉన్నాను. కొంచెం ఉండ స్థలాలు అమ్మేసి ఆ బాకీలు కట్టాను సార్. పిల్లోడికి సర్జరీ చేయించాను. కానీ తర్వాత మేము కరకట్ట సీఎం దగ్గరికి వెళ్ళి కరకట్ట వెళ్ళి మేము అక్కడ 3 రోజులు ఉండి పిల్లోడిని పెట్టుకుని ఆటో మాట్లాడుకుని అక్కడ 3 రోజులు ఉంటే అక్కడికి రాలేదంటే మరి ఎలగమూడి సచివాలయంలో అక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్తే అక్కడ లోకేష్ గారు ఉన్నారు. అక్కడ ఉండి మాకు ఇళ్ళ స్థలాన్ని, ఈ పిల్లోడికి ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టియండి అని చెప్పి ఇక్కడికి కలెక్టర్ గారికి, అంటే ఈ కలెక్టర్ గారు కాదు, అంతకుముందు ఉన్న కలెక్టర్ గారు ఆయనకి చెప్పారు. చెప్తే సరేనని చెప్పి ఇక్కడికి వచ్చినాయి. మా ఊరు సచివాలయానికి కూడా వచ్చినాయి. కానీ మాకు అనేది స్థలం ఈ పిల్లోడికి అనేది లేకుండా చేస్తున్నారు. మాకుంటానికి చెండు స్థలం కూడా లేదు. మేము ఎవరు పంచలోనే ఉంటున్నాము. వాళ్ళు వచ్చి ఈరోజు నిన్న వచ్చి వాళ్ళు వచ్చి ఈ స్థలం మాది ఖాళీ చేయండి అన్నారు. 20 సంవత్సరాల నుంచి లేనోళ్ళు ఈరోజు వచ్చి మీరు ఆ స్థలం ఖాళీ చేసేయండి మేమని చెప్పి, మేము అమ్ముకోవాలి అని చెప్పేసి కొన్న వాళ్ళు, ఈ అమ్మిన ఆయన ఇద్దరు వచ్చి నా మీద రియాక్ట్ అయ్యి ఇది మాకు స్థలం మాకు కావాలి, మీరు ఖాళీ చేయను. నా పిల్లోడిని ఏం చేయాలంటే ఏం చేసుకుంటాం మాకు తెలియదు అంటున్నారు. మేము ఈ పిల్లోడిని ఎలా తల దాచిపెట్టుకోవాలి, ఈ పిల్లోడిని ఎలా చూసుకోవాలి అని చెప్పి నేను ఆలోచన చేస్తుంటే వాళ్ళేమో ఖాళీ చేయాలి అంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చినవి కూడా మాకు చెందకోకుండా, రాకోకుండా పిల్లోడు ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా జాలి దయ లేకుండా అధికారులు ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఆ పిల్లోడు తండ్రి లేనోడు, నేను తండ్రి లేకుండా మగ దిక్కు లేకుండా ఈ పిల్లోడిని నేను సాగుతున్నానంటే ఎంత మట్టుకు నేను సాగలుగుతాను? నా పరిస్థితి కూడా బాగోట్లేదు, నా ఆరోగ్యం కూడా బాగోట్లేదు. ఈ పిల్లోడిని నేను ఎలా సాగాలి? అందుకే లేదు, నేను ఒంటరిగా ఉంటున్నానని నా మీద దాడి చేసే మగవాళ్ళు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఉంటుంటే వాళ్ళకి పోలీసులు కంప్లైంట్ ఇస్తుంటే నీకు మెంటలు అని అడుగుతున్నాడు కర్లపాలెం ఎస్ఐ గారు కూడా. మేము కేసు ఇచ్చి నీ కూడా పట్టించుకోవటం లేదు. వాళ్ళు పిలిపించి అడగండి సార్, నీకు దండం పెడతాను సార్ అంటే ఈ పిల్లాడిని తీసుకెళ్ళి గంట నుంచోబెట్టుకున్నా కూడా ఆటోలో నుంచి బయటకు తీయకుండా ఆయన లోపల ఉండి కూడా ఎందుకు వచ్చావో సుజాత అని కూడా అడగకోకుండా, ఆయన మాట్లాడుకోకుండా ఆయన పానానికి ఆయన ఉంటున్నాడు. ఎస్పీ గారి దగ్గరకు వస్తే మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ ఎస్పీ గారికి చూపిద్దామంటే లోపలికి వెళ్ళనిస్తల్లా. మరి మేము ఏ విధంగా మాకు న్యాయం జరిగిద్ది? మాకేంటనే న్యాయం జరిగిపోతే మాత్రం మేము చనిపోవడానికి మాత్రం ఖాయం సార్.